అయితే జాతక పరంగా ఏ విధంగా సూర్యుడు ఏ ప్లేస్లో ఉంటే వారికి కంటికి సంబంధమైన సమస్యలు తెప్పించే అవకాశం ఉంటుంది అనేదాన్ని మనం మొదట చూద్దాం. మీ జాతక చక్రాన్ని ముందర పెట్టుకోండి. అందులో 12 భావాలు ఉంటాయి. మేషములో నుండి మీనము వరకు ఉంటాయి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనమని. ఇది కొద్దిగా కనీస జ్ఞానం కలిగి ఉండాలి. అయితే ఇందులో సూర్యుడు మేషములో కానీ, సింహములో కానీ, అదేవిధంగా తుల అనే భావంలో కానీ, ఆ తదుపరి కుంభం అనే భావములో, ఇది 4 భావాలలో మీ జాతకంలో ఎక్కడైనా సూర్యుడు ఉన్నారా చూడండి. ఇది ఒకటి. అదేవిధంగా సూర్యుడు పరివర్తన చెందడం. ఉదాహరణకి సూర్యుడు కన్యలో ఉండడము, బుధుడు అంటే కన్యలో ఉన్నటువంటి బుధుడు, కన్యకి సంబంధించిన బుధుడు సింహంలో ఉండడం, దీన్ని పరివర్తన అంటారు. అలాగే సూర్యుడు సంధిలో ఉండడం, లేదా సూర్యుడు పరివర్తన చెందినటువంటి గ్రహంతో కలిసి ఉండడం, ఇలాగానే ఉన్నప్పుడు సూర్యుడు బలమైనట్లు మరియు బలహీనమైనట్లు. ఒక బలమైన లేదా బలహీనమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి ఆ జాతకులకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలాంటి వారికి లాంగ్ సైట్ అని కానీ షార్ట్ సైట్ అని ఉంటాయి. ఇలాంటి సూర్యుడు నేను చెప్పినటువంటి 4 ప్లేస్లో ఉన్నవారికి, పరివర్తన చెందిన వారికి, సంధిలో ఉన్నవారికి, పరివర్తన చెందినటువంటి గ్రహంతో కలిసి ఉన్నటువంటి వారికి, ఇది ఎప్పుడు వారిని అటాక్ చేస్తుందంటే 40 ఇయర్స్ తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా శుక్లాలు వచ్చాయి, కంటిలో పువ్వు ఏర్పడింది, వాపు వచ్చింది, క్యాట్రాక్ట్ చేయాలి, ఒక ఎడమ వైపు కన్ను సరిగా కనబడట్లేదు, కుడివైపు బాగా కనబడుతుంది, ఎడమ వైపు దగ్గర చూపు బాగా కనబడుతుంది, కుడివైపు దూరపు చూపు బాగా కనబడుతుంది, కంప్లైంట్స్ కలిగి ఉంటారు. అలాంటి వారికి అందరూ కూడాను సూర్యుడు 40 సంవత్సరాల వయసు తర్వాత దెబ్బతీస్తాడు కంటి చూపు మీద. కావాలంటే గమనించండి. అప్పుడు దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు, నియమాల్ని మనం పాటించడం అనేది చేయాలి.